దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం పూర్తి వచనం ఈ విధంగా ఉంది. ఏలయనగా బికాజ్ ఆఫ్ దిస్ నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు, అంటే అంటు ద ఎండ్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఎలాగా? రక్షణ కొరకు, యాజ్ ఎ సాల్వేషన్. ఏమని చెప్తున్నారు? అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఎ లైట్ అంటు ద జెంటైల్స్ అంటారు ఈరోజు వాక్య ధ్యానం. అని ప్రభువు మాకు ఆజ్ఞాపించును అనిరి. ఎవరెవరు చెప్తున్నారంటే పౌలు, బర్నబా ఇక్కడ చెప్తున్నట్లు మనము చూస్తున్నాం. ఈ వాక్యము లేఖనము ఒక్కసారి ఇంగ్లీష్ లో ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్. The Lord has commanded us saying, I have made you a light for the Gentiles. అంటే ప్రభు మాకు ఆజ్ఞాపించి సెలవిచ్చిందేమనగా, నేను మిమ్మల్ని అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను. That you may bring salvation to the ends of the earth. అంటే ఆ భూదిగంతముల వరకు మిమ్మల్ని రక్షణకు సాధనములుగా. సో ఈరోజు వాక్య ధ్యానం ఏంటంటే రక్షణకు సాధనము. నీవు నేను కూడా ఈ వాక్యము ఏ విధముగా నేర్చుకోవాలి అంటే రక్షణకు సాధనముగా. నెంబర్ 1, ఎవరికి ఈ కార్యము తెలియచేస్తుంది? ఒకటి, టు మై సర్వెంట్, సేవకుడికి. రెండవది, టు మై చర్చ్, ఆ యొక్క సంఘానికి. మూడవది, టు ద బిలీవర్, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ పొందిన మనమందరము కూడా ఆ రక్షణకు సాధనముగా, ఆ రక్షణకు రాయబారిగా, ఆ రక్షణకు మనము ఎక్కడి నుంచి? యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు సాక్షులుగా మనల్ని నియమించినట్లు చూడగలుగుతున్నాం. అయితే ప్రస్తుతము ఈ కాంటెక్స్ట్ లో ఎక్కడి నుంచి ఈ లేఖనాలు ప్రారంభించబడినవి మనము చూసినప్పుడు 42వ అధ్యాయంలో సమాజ మందిరముల నుండి వెలుచుండగా, ఇక్కడ వారు సమాజ మందిరములో ఈ యొక్క యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు, మీరు మరుసటి సబ్బాతు విశ్రాంతి దినమును కూడా రండి అన్నప్పుడు ఆ యొక్క మొత్తం పట్టణమంతయు వాక్యం వింటకు కూడి వచ్చారు. అయితే యూదుల జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని, ఎప్పుడైతే వీరు బోధిస్తున్న వాక్యమునకు ఊరు కదిలి వచ్చిందో అక్కడ ఉన్నవారు అసూయతో నింపబడి ఆ యొక్క చెప్పబడిన ప్రతి మాటకు వ్యతిరేకంగా వారు పలికినట్లు చూస్తున్నాం. అయితే ఇక్కడ పౌలు, బర్నబా చెప్పిన వారు యొక్క సందేశము, నిర్ణయము ఏంటంటే సో సింపుల్. దేవుని వాక్యము మొదట మీకు చెప్పవలనని మాకు తెలియపరచబడినప్పటికీ మీరు త్రోసివేసితిరి కనుక మేము అన్యజనులకు వాక్యము చెప్పుటకు వెళ్ళిపోతున్నాము అని చెప్పారు. ఆ తర్వాత ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతా వ్యాప్తి చెందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈరోజు ఈ కాంటెక్స్ట్ నీకు నాకు ఏ విధముగా ఉపయోగపడుతుంది? ఈ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము ఈ విధంగా ప్రారంభించబడింది. అంతియోకియలో నున్న సంఘములో బర్నబా, నీగరు అనబడిన సమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మన యేసు అంటే అక్కడ మనము చూడగలుగుతున్నాము బరి యేసు అని కూడా. అంటే అక్కడ అర్థం ఏంటంటే బర్ అంటే కుమారుడు, యేసు అంటే యెహోషువ కుమారుడు. యేసు అనే మాట షార్ట్ కట్ గా మనం చూస్తున్నాం. సౌలు, ప్రవక్తలు వీరు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా
పరిశుద్ధాత్మ దేవుడు నేను బర్నబాను, సౌలును ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. సౌలు పేరు పౌలుగా ఇక్కడ వారు రాసినట్లు మనం చూడుతున్నాం. కనుక వారు చేతులుంచి హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేసి అభిషేకించి సేవకి పంపించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మన జీవితాల్లో ప్రతి ఒక్కరము కూడా గొప్ప సేవ చేయాలని ఆశపడతాం. ఇది సర్వసాధారణం. అయితే ఈ లేఖనము ఎక్కడి నుంచి కోట్ చేయబడింది? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు, నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయం. కనుక సేవకుడికి చెప్తున్నట్టు చూస్తున్నాం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ లేఖనము అక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రభువునందు ప్రియులరా, ఈ సేవకుడు ఎవరు అని చెప్పబడుతుంది? యెషయా గ్రంథము 49వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. కనుక ఇశ్రాయేలు దేవుడు తన సేవకుడిగా పేరు పెట్టి పిలుచుకున్నట్లు చూడగలుగుతున్నాం. ఎందుకు అని అంటే, భూదిగంతముల వరకు అన్నప్పుడు ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, నీవు నేను చూపించు దేశమునకు నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ సొంత అందరినీ విడిచిపెట్టినమ్మని 7-fold బ్లెస్సింగ్ అక్కడ ఉంటుంది. భూదిగంతముల వరకు నేను నిన్ను రక్షణగా, అంటే భూనివాసులందరూ కూడా నీ యందు రక్షణ పొందేటట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా అని ఆ యొక్క అబ్రహాముకి ఇవ్వబడిన లేఖనము, ఆ యొక్క వాగ్దానము మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనము, పైన ఆకాశమందే గాని భూమి మీద పాతాళమందు సర్వ అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, అంటు ద పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆ యొక్క అట్రమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్స్ కి వెళ్ళాలి అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు అబ్రహాం కుమారుడిగా, ఇది రక్షణ సిద్ధాంతము, సాధనము. కనుక దీన్ని మెస్సియానిక్ ప్రాఫెసీ అంటారు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితంలో నెరవేర్పు. అయితే ఆ రక్షణ సువార్త మనము ప్రకటిస్తున్నాం. అందుకే నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. కనుక ఇప్పుడు ప్రస్తుతము మనము నేర్చుకోవలసిన వాక్యము, ధ్యానము ఏమిటి? మళ్ళా యెషయా గ్రంథం 49వ అధ్యాయంకు వద్దాం. అయితే యేసు ప్రభుల గారి గురించి డైరెక్ట్ గా ఎక్కడ చెప్పబడింది? లూకాసు వార్త 2వ అధ్యాయం 30వ వచనంలో, సిమియోను ఆ 8వ దినమున యేసు క్రీస్తు ప్రభుల వారికి సున్నతి చేయడానికి తీసుకువెళ్ళినప్పుడు తల్లి అయిన మరియా, తండ్రి అయిన యోసేపుతో చెబుతూ, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితినని సిమియోను ఆ బాలుడైన 8 దినముల బాలుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎత్తుకొని ఆ విధముగా చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. ఇక మనము చూస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు ధన్యతల్లో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. అదే విధముగా ఇంకా ఏం చెప్పబడుతుంది? మీరు లోకమునకు పై ఉన్నారు. కనుక మనమందరము, నేను ముందే చెప్పాను మీకు, 1 సంఘమునకు, 2 సేవకునికి, 3 విశ్వాసులకు. అయితే ఈ వెలుగు ఎవరు స్వతంత్రించుకున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నదని వారితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన లేఖనం ఎక్కడి నుంచి? యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకు, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి
వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించున్నాను. ఇవన్నీ కూడా ప్రాఫిటిక్ మెసేజెస్. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితంలో నెరవేరినట్లు మనం చూస్తున్నాం. అక్కడ మిషన్ ఏమి ఇవ్వబడుతుంది మనం చూస్తున్నాం అంటే, ఆకాశములను సృష్టించి భూమిని విశాలపరిచి అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. ఎప్పుడైతే ఈ పాపం వలన వచ్చు జీతం మరణము, వారు చూచివారు గుడ్డివారు అయిపోయి ఉన్నారో, దేవుడు వారిని విమోచించుటకు విమోచన క్రయధనముగా యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ యొక్క పాప శాపములకు లోనైపోయిన ఈ భూమిని ఆయన స్వతంత్రించుకొనుటకు. అయితే ఇక్కడ మనతో చెప్పబడుతున్న లేఖనము మనము ఏ విధముగా అర్థం చేసుకోవాలి అని ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో చాలా చక్కగా మనము ఎక్కడ ఎవరికి అడ్రస్ చేయబడుతుంది? ద్వీపములారా నా మాట వినుడి. నెంబర్ 1, దూరమున ఉన్న జనులారా ఆలకించుడి అని చెబుతూ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. కనుక ప్రభువునందు ప్రియులారా, మనమందరము వెలుగుగా ఉండాలని, చూడుము భూమిని చీకటి కమ్ముకొనుచున్నదని, నీవు నేను వెలుగుగా ఉండాలి అంటే ఒక బాప్తిస్మమిచ్చు యోహాను కొరకు మండుచు ప్రకాశించుచున్న జ్యోతి వలె ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎందరైతే బుద్ధి కలిగి నీతి మార్గంలో నడుస్తారో అనేకులను వారు వెలుగులో నడిపిస్తారు, ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉంటారు అని సెలవు ఇవ్వబడుతుంది. అదే విధముగా ఫిలిప్పీలకు రాసిన ఆ పత్రికలో మనం చూసినప్పుడు, మూర్ఖమైన ఈ వక్ర జన్మ మధ్య అనించులను నిష్కలంకులనై మీరు దేవుని యొక్క జ్యోతుల వలె. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనము వెలుగుతో నింపబడవలనని, మన కార్యములు వెలుగులో ఉండాలని దేవుని యొక్క వాక్యము, యోహాను గారు సువార్త ఎలా మొదలు పెడతారు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని చెబుతూ ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. కనుక మనలో ఉన్న జీవాన్ని బట్టి మనము వెలుగుగా లోకానికి, అంటే ఈ చీకటిలో సంచరించుచున్న ప్రజలకి, ఈ చీకటిలో కొట్టుమిట్టాడిపోతున్న ప్రజలకి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండునట్లు ఇక్కడ యెషయా గ్రంథం 49లో స్టేజెస్, కొన్ని స్టెప్స్ మనం చూసుకొని ముగించుకుంటే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నెంబర్ 1 అంటే మొట్టమొదట నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెలుగులో నువ్వు ఉండాలి అని అంటే చీకటి మాటలు ఎంత మాత్రము నీ నోటముట శాపవచనము కానీ దుర్భాష కానీ రాకూడదు. ఎప్పుడూ కూడా మృదువైన మాటలు, దేవుణ్ణి మహిమపరిచే మాటలు రావాలా మొదటి మెట్టు. రెండవ మెట్టు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ఎప్పుడూ కూడా నువ్వు నేను ఆయన చేతిలో మహోన్నతిని చాటున మనము నివసించాలి, సర్వశక్తిని నీడను విశ్రమించాలి. ఇంకా చెప్పాలి అంటే యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండాలి. రెండవ పాయింట్. మూడో పాయింట్, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. అంటే నిన్ను నన్ను సిద్ధపరిచి ఆయన మహిమ కొరకు తగిన సమయము వచ్చు వరకు ఆయన సన్నిధిలో నీవు నేను కనిపెట్టాలి తప్ప, అంటే యజమానుడు ఏ విధముగా తగిన సమయమందు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు ఆయన గురి చేసి కొడతాడు. ఆయన తలంచినది ఏనాడు కూడా నిష్కారణముగా, అంటే నిష్ప్రయోజనముగా
ఆయన యొద్దకు తిరిగి రాదు. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము ఇచ్చినట్లుగా ఆయన నోట నుండి వచ్చు ప్రతి వచనము కనుక ఆయన అంబుల పొదిలో ఒదిగిపోయి సమయము కొరకు మనం ఎదురు చూచువారం ఉండాలి. ఈ మూడు, ఒకటి మొట్టమొదటిది మాటలు, రెండు ఆయన చేతి నీడన ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గింపబడాలి. మూడవది ముఖ్యంగా ఆయన నీకు నాకు మిషన్ ఇచ్చేంత వరకు, కమిషన్ చేసేంత వరకు తొందరపడకూడదు. కాబట్టి ఇప్పుడు చెప్పబడుతుంది ఇశ్రాయేలు ఎందుకు ఈ విధంగా సిద్ధపరిచిన సేవకుడు వెళ్ళవలసిన మార్గం గురించి, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను. ఏ విధంగా అయితే ఈ సేవకుడు వెళ్తున్న మార్గము చాలా కఠినముగా ఉంటుంది. 75 సంవత్సరాలకి ఆ యొక్క అబ్రామును పిలిచినప్పటికీ 100 వచ్చేంత వరకు కూడా ఇస్సాకు జాడ కనబడదు. అదే విధముగా ప్రభునందు ప్రియులరా యాకోబుకి చెప్పబడినప్పటికీ కూడా అక్కడ 14 సంవత్సరములు రాహేలు కోసము వెట్టి చాకిరీ చేసినట్లు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి చాలా విషయాల్లో మన జీవితంలో వెంటనే కూడా ఫలము వచ్చేదిగా ఉండదు. ఫలము కోసము నిరీక్షణ కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. అయితే 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు. మోషేలో ఉన్న ఆవేశము, ఆతృత, తొందరపాటు తగ్గే వరకు. ఎందుకంటే మోషేని మరి 40 సంవత్సరాలు వాడుకున్నాడు గొప్ప సేవకునిగా. అదే విధముగా ఇక్కడ చెప్పబడుతున్న నిరాశ నిస్పృహ లోయల గుండా సేవకుడు ప్రయాణించాలి. ఎలాంటి ప్రయాణము అని అంటే, ఇశ్రాయేలీయులను ఏ విధముగా అరణ్య మార్గము గుండా నడిపించాడో, వారిని బయటికి పిలిచి ఎర్ర సముద్రమును 2 పాయలు చేసినప్పటికీ, ఆర్ యు పాసింగ్ త్రూ ద వైల్డర్నెస్ ఆఫ్ గాడ్ అంటే ఆ డిసాపుల్షిప్ ట్రైనింగ్ లో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఇక్కడ వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీయూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నానని అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది. ఈ విధముగా చెప్పుకోవాలి తప్ప ఏనాడు దేవుణ్ణి దూషించకూడదు, నిందించకూడదు. అయితే ఇక్కడ సేవకుడు ప్రవక్త గారు రాస్తున్న ఆ యొక్క 66 అధ్యాయాల్లో కూడా సర్వెంట్ అనే మాట ఎక్కువగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏమని చెప్పండి, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, ఆయన చేతి నీడన. అన్నింటికంటే ముఖ్యంగా మాట వినుట శ్రేష్టము బలులు నర్పించుట కంటే. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మాటకి లోబడతామో, ఆయన మాటను అతిక్రమించడమే పాపము. నా దేవుడవు నాకు బలమాయను. చూసారా, అప్పుడు దేవుడు నీకు బలముగా మారుతాడు. 2, నేను తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలును ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇప్పుడు కమిషన్ ఇస్తున్నాడు అనమాట. ఏమని కమిషన్ ఇస్తున్నాడు ఇక్కడ? నీవు యాకోబు గోత్రపు వారిని మాత్రమే కాక ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడివై ఉండుట ఎంతో అల్ప విషయం, కానీ భూ దిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణ సాధనముగా ఉండునట్లు అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి. అంటే డైనాసిటీ అంటే ఏంటంటే తరతరములకు రాజ్యము. అయితే కింగ్షిప్ అంటే ఏంటంటే ఒక్క రాజే, సౌలు ఒక్కటే రాజు. అయితే తర్వాత చేసినప్పటికీ ఆ యొక్క ఇష్బోషెతు ఎక్కువ కాలం చేయలేదు. కనుక ఒక్కటి రాజరికముగా ఉండడం కాదు, ఒక్క కాపరిగా ఉండడం కాదు, మన తదనంతరము తరతరాలకి మనము ఆశీర్వాదముగా ఉండాలి అని శాశ్వతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడని ఇక్కడ 7వ వచనంలో ఏమని చెప్పబడుతుంది? ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు యెహోవా. అయితే ఈ సేవకుడు వెళ్ళవలసిన మార్గం ఎలా ఉంటుంది కఠినతరంగా అంటే, నెంబర్ 1 నిరాకరింపబడిన వాడు మనుష్యుల చేత, నెంబర్ 2 జనులకు అసహ్యమైన వాడిగా, నెంబర్ 3 నిర్దయ అంటే దయ లేనటువంటి వారికి సేవకుడుగా. ఈ యొక్క విధములుగా
నీవు ప్రజల చేత తృణీకరించబడినప్పుడు దేవుని చేత హెచ్చింపబడిన వాడవవుతావు. అంటే యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని, ఎప్పుడైతే ఈ ప్రాసెస్ గుండా నీవు నేను సాక్ష్యము కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క కమిషన్ ఏమి ఇవ్వబడుతుంది. ఇవన్నీ ప్రాసెస్ కదా. అనుకూల సమయమందు నేను నీ ఇందాక చెప్పాను కదా, అంబుల పొదిలో మనం ఇమిడిపోయి ఉన్నప్పుడు ఆ యొక్క ఇన్ ద రైట్ టైం అప్పుడు ఏమంటున్నాడు, మనము చేయవలసిన పరిచర్య బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితో, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఇది సంఘము యొక్క మరి నాకు ఇవ్వబడిన అలనాడు ఇవ్వబడిన పరిశుద్ధాత్మత్వని అంతర్జాతీయ పరిచర్యలకి థీమ్ వర్డ్. కనుక ప్రభువునందు ప్రియులరా, చుట్టూ చీకటి ఉన్నప్పుడే నక్షత్రాలు కనబడతాయి. చుట్టూ చీకటి ఉన్నప్పుడే చిన్న అగ్గిపుల కూడా గొప్ప వెలుగుని ఇవ్వగలుగుతుంది. అంటే చీకటిని వెలుగుగా మార్చుట అను ప్రక్రియ మొట్టమొదట నీ యొక్క నడినెత్తి నుంచి అరికాలి వరకు నీ అంతరంగంలో ఉన్న ప్రతి చీకటి కూడా వెలుగుతో నింపబడాలి. నీవు వెలుగు ఫలములు ఫలించువాడిగా ఉండాలి. ఆ విధముగా ఉన్నప్పుడు నీవు నడిచి వెళ్ళే ప్రతి మార్గము చీకటి శక్తులు, అంధకార శక్తులు, నాశన శక్తులు, చీకటి ఆలోచనలు, చీకటి మనుష్యులు అందరూ కూడా వెలుగుతో నింపబడతారు. వెలుగు కార్యాలు జరుగుతాయి. దేవుడు మహిమపరచబడతాడు. ఇది సువార్త. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి నీవు నేను ఆ వెలుగును ప్రకటించు వారిగా, ఆ వెలుగు కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి జీవితాలు ప్రభు మనకి అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చాలయ్యా మా చీకటి బతుకు, చాలయ్యా ఈ చీకటి శక్తుల ప్రలోభాలు. ఏ రోజునైతే మేము నీ వెలుగుతో నింపబడతామో, నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటామో, నీ చిత్తము జరిపించు వారముగా ఉంటామో, నీకు సమస్తము సాధ్యమని మా చెయ్యి పట్టి నడిపించే దేవుడు అని మమ్మల్ని వెలుగులో అనేక మంది చూచినట్లుగా కొండ మీద మంచం కింద కాకుండా దీపస్తంభం మీద పెట్టు దేవుడు అని నచ్చుడైన యేసునామమును దీవించి ఆశీర్వదించి అనేక మంది ఈ వాక్యం ద్వారా వారి జీవితాలు నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని యేసునామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.